యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. వచ్చారా అండి? ఫ్రెష్ అయ్యారండి, భోజనం చేద్దరు కానీ. చెప్పండి. ఏం చెప్పాలండి? నాతో ఏదో చెప్పాలి అన్నారు కదా. ఏం లేదండి. ఏం లేకపోవడం ఏంటి? ఫోన్ చేసి మరి ఈవినింగ్ ఎర్లీగా రమ్మని చెప్పారు కదా. అది మీరు లేటుగా వస్తుంటే నాకు భయం వేస్తుందండి. అందుకు రమ్మన్నారా? అవును. నా షర్టు మీ శారీ లేదండి. మీరు అబద్ధం చెప్తున్నారు. అబద్ధమా? అవును. మీరు నాకేదో చెప్పాలనుకున్నారు. ఫోన్లో మీ వాయిస్ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. పట్టరాని సంతోషంతో మీరు ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు అనిపించింది. ఒక రకమైన టోన్. నేనెప్పుడూ అంత ఉత్సాహాన్ని మీ వాయిస్లో వినలేదు. ఏదో చాలా పెద్ద గుడ్ న్యూసే చెప్తారో అనిపించింది. చెప్పండి. మీరు కూడా చాలా స్పెషల్గా కనిపిస్తున్నారు. మీరే కాదు, ఈ రూమ్ కూడా ఏదో ఒక విషయాన్ని నాతో చెప్పాలి అనుకున్నట్టుగా ఉంది. ఎంతో చెప్పాలనుకున్నాను, కానీ మీ నోటి నుంచి, అత్తయ్య నోటి నుంచి నేను విన్నది నా గొంతు నొక్కేస్తుంది. నేను మళ్ళీ తల్లి నవ్వటం అనవసరమని మీకు అనిపించాక
ఆ మాట మీకు ఎలా చెప్పేది? వసు గారు, ఏం ఆలోచిస్తున్నారు? ఏమండి వసు గారు, మీరు ఎలాంటి న్యూస్ చెప్పినా నేను వినడానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ వెయిటింగ్. చెప్పండి, కమాన్. ఏం లేదండి, మనకి పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా ఏ టెంపుల్కి వెళ్ళలేదు. వీళ్ళు చూసుకొని తిరుమలకో శ్రీశైలానికో యాదాద్రికో భద్రాద్రికో వెళ్ళి రావాలనుంది. ఆ, మీకు కుదురుతుందా అని. ఓఫ్, ఇదేనా మీరు నాతో చెప్పాలనుకున్నది? అవునండి. నిజంగా ఇదేనా? నిజంగా ఇదేనండి. ఓకే, షూర్. టైం చూసి చెప్తాను. ఓకే. నన్ను క్షమించు. అక్క, పిల్లల లంచ్ బాక్స్ రెడీనా? రెడీ వసు. బన్నీ, అను, కీర్తి, మీరు బ్యాగ్లో పెట్టిన ఫుడ్ మొత్తం తినాలి. రోజు మిగిలింటూ తీసుకొస్తున్నారు. అలాగే సరిగ్గా వాటర్ కూడా తాగడం లేదు. వాటర్ కూడా మిగిలింటూ తీసుకొస్తున్నారు. ఆ, అవును, హోంవర్క్ ఫుల్గా చేశారా లేదా అది బ్యాలెన్స్ పెట్టారా? చేసాం మమ్మీ. చూస్తాను. చూడు.
ఏమైంది వసు? వసు గారు, ఆర్ యూ ఓకే? ఏం కాలేదండి. నైట్ తిన్నది సరిగ్గా అరిగినట్టు లేదు. అంతేనా వసు? మీకు ఒంట్లో బాగానే ఉంది కదా? నేను బానే ఉన్నానండి. మీరు కంగారు పడకండి. ఎటు వెళ్ళాలన్నారు కదా, వెళ్ళిరండి. ఓకే, టేక్ కేర్. మ్, త్వరగా వచ్చేస్తాను. ఏంటక్క అలా చూస్తున్నావు? నువ్వు నా దగ్గరేం దాచట్లేదు కదా? ఆ, నేను ఎప్పుడైనా దాచానక్క? లేదు, కానీ నీలో వస్తున్న మార్పుల్లో ఇది కూడా ఒకటిగా అనిపిస్తోంది. అయినా నీకేమై ఉంటుంది మమ్మీ? నీకు అవసరమా? స్కూల్కి టైం అవుతుంది, పదండి. మమ్మీ, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్న మమ్మీ నిన్ను కానీ డాడీని కానీ స్కూల్ ఆఫీస్కి వచ్చి కలవమన్నది. ఇప్పుడే కదరా మీ డాడీ వెళ్లారు, ముందే చెప్పొచ్చు కదా. పర్వాలేదులే అక్క, నేను వెళ్తాను. నువ్వెందుకు వసు? మీ బావగారినో అఖిల్నో పంపిద్దాం. ఏం కాదులే అక్క, స్కూల్ పక్కనే కదా. ఆటోలో వెళ్ళి డ్రాప్ చేసి వస్తాను. మీరు వెయిట్ చేస్తూ ఉండండి. ఏదైనా ఆటో వస్తే ఆపండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే మమ్మీ. ఒకసారి డాక్టర్ని కలిసి చెక్ చేయించుకుంటే. హలో డాక్టర్. హలో, రండి కూర్చోండి. చెప్పండి. అది నేను కన్సీవ్ అయ్యాను. ఓ, కంగ్రాట్స్. ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? నిన్న టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వచ్చింది. 10 years తర్వాత సెకండ్ టైం కన్సీవ్ అయ్యాను. చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి మేడం. ఓ, అర్థమైంది. రండి, చెకప్ చేస్తాను. డోంట్ వరీ, అంతా కరెక్ట్గా ఉంది. కాకపోతే మీరు చాలా వీక్గా ఉన్నారు. బ్లడ్ కూడా తక్కువగా ఉంది. కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, రెగ్యులర్గా వాడండి. ఈ మెడిసిన్స్ దేనికి డాక్టర్? బలానికి, ఇంకా బేబీ హెల్దీగా ఉండడానికి. ఈ 1 month అంటే 4th month వచ్చే వరకు మీరు కేర్ఫుల్గా ఉండాలి. బరువులు అవి ఎత్తకూడదు, మెంటల్గా స్ట్రెస్ అవ్వకూడదు. స్టెప్స్ ఎక్కి దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మంచి ఫుడ్ తీసుకుని టైంకి నిద్రపోండి. థ్యాంక్ యూ డాక్టర్. నేను కడుపుతో ఉన్నట్టు ఆయనకి చెప్పలేను. ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. ఆనందపడాలో బాధపడాలో తెలియటం లేదు.
రథమై కదలాలి తప్పదిగా. పిల్లల్ని స్కూల్లో దింపొస్తున్నావా వాసు? వంట స్టార్ట్ చేస్తున్నాను, హెల్ప్ చేస్తావా? చేస్తానక్క, ఇప్పుడే వస్తాను. అబ్బా చి ఈ పావునికి అసలు శుభ్రమే లేదు, ఎక్కడక్కడ పడేస్తోంది. చి ఇక్కడైతే పేపర్ ఉంది, దీంతో తుడుచుకుంటాను. ఏంటత్తా ఏం చేస్తున్నావు? చేతికి బురదంటితే తుడుచుకుంటున్నాను రా. ఇంట్లో బురద ఎక్కడదే? అదిగో అక్కడే. హారిక ఫోటో పేపర్లో ఉందేంటి? హారిక! అయ్యో అరవకురా, ఒరే అందరూ వచ్చేస్తారు. ఆగరా హారిక! ఒరే అఖిల్ ఆగరా. హారిక! ఏంటకిల్? ఏంటకిల్? ఏంటిది? నేను చాటుగా దాచిన న్యూస్ పేపర్ బయటికి ఎలా వచ్చింది? ఈ ఆంటీ కానీ తీసిందా? ఏమైంది అఖిల్? ఆ పేపర్లో ఏముంది అఖిల్? మనం వద్దని చెప్పిన వినకుండా తను మోడలింగ్ చేసిందమ్మా. మీరే చూడండి. హారిక మోడలింగ్ చేయడం ఏంటి అఖిల్? చేసింది వదినా. నేను అమ్మ వద్దని చెప్పి ఐఎమ్ వెరీ సారీ. ఏంటి సారీ?
మేమంటే నీకు లెక్కలేదా? ఎంత ధైర్యం ఉంటే సీక్రెట్గా వెళ్ళి మోడలింగ్ చేసి వస్తావు?